ఒక పక్క కూలిపోతుంది కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి దారి నుంచి నేను సింగిల్గా అయితే ప్రయాణం చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు పార్తిపురం మండలం జిల్లా సాలూరు మండలంలో అడవుల మధ్యలో ఉండేటట్టు ఒక కొండసకర గిరిజన గ్రామాన్ని అయితే మనం చూడబోతున్నాం. గ్రామం పేరు రాంపాడు. ఆ రాంపాడు అనే విలేజ్ ఎలాంటి ప్లేస్లో ఉంది, ఎలాంటి యొక్క జీవనాన్ని గడుపుతున్నారు అనేది పూర్తిగా అయితే చూద్దాం. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలూరు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం లేట్ చేయకుండా అయితే వీడియోని కొనసాగించదు మా ఫ్రెండ్స్. మన ప్రయాణము ఇప్పుడిప్పుడు కొనసాగుతుంది. చూసారు కదా, దారులు అన్నాక అన్నీ ఇలానే ఉంటాయి. సో ఇలాంటి దారి నుంచి మేమైతే బైక్ పట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. ఎటు చూస్తున్నా కూడా దట్టమైన అడవులు కనబడతాయి ఫ్రెండ్స్ మనకైతే. ఏంటి ఇలా ఉంది రోడ్డు ఫ్రెండ్స్. ఇలాంటి దారి నుంచి నేను సింగిల్గా అయితే ప్రయాణం చేస్తున్నాను. రోడ్ అయితే చాలా ఎద్దుగా ఉంది, చూసారు కదా. ఫ్రెండ్స్ పడిపోతాడేమో నాకు తెలిసే. ఫ్రెండ్స్, బండి అయితే ఎంతవరకు వస్తుందండి. మనం బండి ఇక్కడ విడిచిపెట్టి మనమైతే అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక చిన్న ఊరు. ఆ ఊరు పేరు పుల్లమామిడి. సో బండి తలాలు తీసుకుందాం. సో ఇగోండి, ఇలా మనం అయితే నడిచి వెళ్ళిపోవాలి. ఇది పెద్ద ఊరేం కాదు, చిన్న ఊరే. ఈ ఊరు దాటుకుంటూ మనం అక్కడికి వెళ్ళాలి. కాలువ వెంబడి వచ్చే నీరునైతే మా వాళ్ళందరూ కూడా టమాటా నారు కానీ ఏదైనా వంకాయ కానీ పండిస్తారు. అక్కడైతే నీళ్ళు పెట్టుకుంటారు. సో చూసారు కదా, ఇదిగో మనం వెళ్ళాల్సిన దారి ఇది. ఈ దారి వెంబడి వెళ్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఇల్లు పక్కన చూడండి. ఇక్కడైతే చక్కగా ఒక చిన్న పందిరి వేసుకుని ఇక్కడ దొండకాయ బడ్డనైతే వేసుకుందరు. ఇల్లు మీద మొత్తం దొండకాయ మొత్తం అలా చుట్టేసుకుందండి. సో మనం ఇది ఇలాగెళ్దామండి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న చెరువు అండి. ఇందాక మనము ఊరు దాటుకుంటూ చిన్న కాలువ దాటి వచ్చాం కదా, ఈ వాటర్ అనమాట అలాగా సప్లై వెళ్తున్నాయి అలాగా. సో ఇదిగో దారంబడి వెళ్ళిపోవాలి. నడిచి నడిచి చాలా బాగా అలసిపోతున్నానండి. కొంచెం ఘాటి ఉంది. ఇదిగో చిన్న ఘాటి తగులుతుంది. ఈ ఘాటి దాటుకుంటూ మనం వెళ్ళాలి. మరి ఊర్లో మనుషులు ఉన్నారో తెలియదు, ఎందుకంటే మంచి హడావిడి పనుల మీద ఉన్నారు కదా ఒక్కొక్కరు. ఫ్రెండ్స్, మా వాళ్ళు అందరూ కూడా ఈ నవంబర్ వస్తే చాలు చాలా అంటే చాలా బిజీ అయిపోతారు. ఇలాంటి కొండలలో పండించిన ఈ యొక్క ధాన్యం పంటనైతే మా వాళ్ళు చూడండి ఏ విధంగా కోసుకుంటున్నారు. ఇలాంటి కొండల ప్రాంతంలో మా గిరిజనులు ఎక్కువగా అయితే ఎక్కడైతే నీరు వస్తాయో అక్కడైతే పొలాలు అయితే చిన్న చిన్న మడిలే తయారు చేసుకుంటారు. ఇక్కడ చూడండి, చిన్న పాప కూడా ఈ అక్క వాళ్ళతో అయితే దానం కూడా కలుస్తుంది. ఇంకో చిన్న ఘాటి ఉంది. ఈ ఘాటి దాటుకుంటూ మనం వెళ్ళాలి. చూసారా, హైట్గా ఉన్న కొండలు అయితే మనకు కనబడుతుంటాయి. రాళ్ళు రెప్పలు ఎక్కువైతే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ గ్రామానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదండి. ఇది ఒక పెద్ద చింత చెట్టు అండి. చూసారు కదా ఎలా ఉంది. మనం నడిచే దారి అయితే మొత్తం అడవేనండి. ఇక్కడైతే మేకలు కనిపించాయి. చూసారు కదా, ఇక్కడ మేకలు మేపుతున్నారు అమ్మ వాళ్ళైతే. సో అమ్మ అయితే ఇక్కడ ఉంది. అమ్మా, ఊర్లో ఎవరైనా ఉన్నారా? ఓకే, సరే ఉన్నారట్టే వెళ్దాం. సో ఇక్కడైతే పశువులు మేపుతున్నారండి అమ్మ వాళ్ళు. బాబు ఏనన్నా బాగున్నావా? సో మాట్లాడడానికి సిగ్గవుతున్నారు. సో వెళ్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఊరైతే అక్కడ ఉంది.
మీకు ఎక్కడ కనిపిస్తుందో చూసారా, కొబ్బరి చెట్లు అనుకుంటున్నారు, అవైతే కొబ్బరి చెట్లు కాదు, జీకే చెట్లు. అవైతే చెట్ల మధ్యలో ఊరుంది. ఇప్పుడు ఆ ఊరిని చూద్దాం. ఓకే, ఊర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి జానీ గడి పరిచయం అయ్యాడు. జానీ దు. సో దీని పేరు జానీ అనుకుంటాను. ఇదిగండి ఫ్రెండ్స్, ఒక 2 ఇళ్ళు ఇవి. అది పశువులు చాలండి. ఇదిగో ఇప్పటి వరకు బాగా నచ్చింది, ఇప్పుడు మరుగుతుంది చూడండి. దా ఫ్రెండ్, దా జానీ, దా దా దా. ఫ్రెండ్స్, ఇదైతే కోల్కి చేసిన చిన్న చాలండి. ఇది కూడా పశువుల చాలా. చూడండి ఇల్లులు అయితే ఏ విధంగా ఉన్నాయి, అన్ని మట్టి గోళ్ళు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న బైక్ ఉంది, ఇది చూసారా, పెంకిటిల్లు ఫ్రెండ్స్. చూడండి మొత్తం మట్టి కూడా, ఒక పక్క కూలిపోతుంది కూడా చూడండి. ఇక్కడైతే సిమెంట్తో కట్టుకున్నారు ఇల్లుని. ఇంట్లోపలైతే ఒక అన్న ఉన్నాడు, ఒకసారి అంతా మాట్లాడదాం. హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నాము. ఏంటి జొన్నలు కుడుతున్నారా? ఇవి ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు? కురుకుట. ఫ్రెండ్స్, ఇవి చూడండి, ఇవన్నీ మొత్తం జొన్నలండి. ఈ జొన్నలన్నీ తీసుకెళ్ళి కురుకుట అమ్ముతారట. చాలా పెద్ద మూటలు. ఊర్లో లేరా ఎవరు? ఊర్లో వాళ్ళు 2 పనికి వెళ్ళిపోయారు. ఓకే అలా. ఈ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మొత్తం 5 ఇళ్ళా? చాలా కష్టపడుతున్నారే. ఒక మూట చాలా బరువు ఉంటుంది. మీకు రోడ్ ఎట్ లేదు కదా, మరి ఈ బైక్ అనేది మీరు ఎలా తీసుకొచ్చారు? ఆహా, ఆ దారిని మీరే చేసుకున్నారా? చిన్నది బైక్ వచ్చేట్లా చేసుకున్నారా? ఫ్రెండ్స్, ఇందాక మనకు కనిపించింది కదా బయట బైకు. ఆ బైక్ని ఈ అన్న వాళ్ళే చిన్న దారి చేసుకుని ఆ దారి వెంబడి బైక్ని తీసుకొచ్చారు ఊరు దగ్గర వరకు అయితే. మరి అన్న, ఇప్పుడు ఊర్లో దూరంగా ఇలా ఉంటున్నారు కదా, ఇక్కడ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు ఇక్కడ? అప్పటి నుంచి ఉంటున్నారు. మొత్తం 5 ఇళ్ళతో ఇక్కడే జీవనం గడిపేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే టైం 4:30 అవుతుందండి. అందుకనే ఈ అక్క వాళ్ళు అయితే చూడండి, ఇక్కడ మేకలను అయితే వాళ్ళ యొక్క చిన్న ప్లేస్లో అయితే ఇక్కడ కట్టుకుంటున్నారు. పిల్లలు, మీ పేరేంటమ్మా చెప్తారా? పేరేం పేరు? నీ పేరేం పేరు తల్లి? నీ దోరు ఏంటి దోరు? ఇతల సినికియా? సో పిల్లలు తెలుగు వచ్చారు, అది మాకు తెలియదు, మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఒక చిన్న వంట కదండి, చాలా బాగుంది. చుట్టూరు అయితే కొయ్యలు పాతుకునే విధంగా ఒక చీరలు అడ్డుకొని ఈ విధంగా ఇక్కడ చిన్న వంట గదిని అయితే ప్రిపేర్ చేశారు. చూడండి ఒకసారి. రాతులతో కట్టుకున్న పొయ్యి, అవైతే వాటర్ అండి. తమ్ముడు, ఇక్కడ కొలయట్ లేవా మీకు? కొలయట్ లేదు. మరి మీరు నీరు ఎక్కడ తెచ్చుకుంటారు? ఇందాక ఒక చెల్లి మోసుకొచ్చింది కొండబావి నీళ్ళు, అవేనా? ఆ నూతివే తెచ్చుకుంటారు ప్రతిరోజు? ఇలా మోసుకున్నాడమేనా మీకు? ఇలా మోసుకుంటారు ఆడవాళ్ళు? ఒకవేళ కొండబావి నీళ్ళు ఆ వేసవికాలంలో చీకిపోతే మరి ఎక్కడ తెచ్చుకుంటారు? గడ్డవా? గడ్డకి ఇక్కడికి ఎంత దూరం? 1 కిలోమీటర్ అవుద్దా? 2 కిలోమీటర్లు. బామ్మోయ్, చాలా కష్టమేనరా. మరి పెద్దోళ్ళకి ఎవరికైనా కొలాయిగా అడగలేకపోయారా? వస్తాయి వస్తాను కదా, ఎవరు ఇవ్వట్లేదు. చూసారా ఫ్రెండ్స్,
ఈ ఊరినది ఎలాంటి లోయల ప్రాంతంలో కట్టుకున్నారు. రాంపడి అనే ఊరైతే అదే అనమాట. చుట్టూ ఎట్టైన కొండలు, దట్టమైన అడవి మనకు ఎక్కువ కనబడుతుంది, చూసారు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మనం చూసాం కదా. వీళ్ళకే సరిగ్గా వాటర్ కూడా లేవన్నమాట. 1 కిలోమీటర్ నడిచి వెళ్ళి వాటర్ని తెచ్చుకుంటారు. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు. మనము రేపటితో సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు. ఓకే, బాయ్ బాయ్.